హలో! హాయ్. గుడ్ మార్నింగ్. నేను మీ త్రివేణి. ఇది మా ఈదుల వలస గ్రామ దేవత శ్రీ రతనమ్మ తల్లి అమ్మవారు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారండి. ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ 35 ఇల్లులు ఉంటే 35 ఇంట్ల నుంచి అందరూ రావాలి. ఎంత దూరం ఉన్నా సరే ఈ పండగకి మాత్రమే అందరూ వస్తారు. ఇంటికి ఒక చీర, కోడి అందరూ డబ్బులేసుకొని గురి తెచ్చి గురి చేస్తారండి. ఆ తల్లికి చలవ చేస్తారు. నిజమైన దేవతని అందరూ మొక్కుతారు ఫ్రెండ్స్. మేము అలాగే మొక్కుతున్నాము. 7 సంవత్సరాలు అయింది మాకు పెళ్ళి. 7 సంవత్సరాల నుంచి ఆ తల్లికి మొక్కుతూనే ఉన్నాము. అలాగే మా మరిది వాళ్ళు వేరేగా ఉంటారు. వాళ్ళు కూడా పండగకని వచ్చారు. అందరూ కలిసి ఊర్లో చిన్న ఊరైనా సరే సంవత్సరానికి ఒకసారి ఇలా సెలబ్రేషన్ చేసుకుంటాం అందరం కలిసి. ఎవరిది ఆళ్ళదే కానీ చీర ప్రతి ఒక్కరు చీర తెస్తారు. కోడి అలాగే గొర్రె. మీకు ఇలాంటి ఆచారాలు ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. అలా ఉంటే ఎంతమంది పాటిస్తున్నారు, ఎంతమంది పల్లెటూరులో ఉన్నారో కూడా మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియోలు తప్పకుండా చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. చూసారు అక్కడ 2 గొర్రెలు ఉన్నాయి. ఆ 2 గొర్రెలు దేవుడికి ఇస్తారన్నమాట, చంపుతారు. ఒకటి మా ఊరిది, ఒకటి పక్కన చిన్న విలేజ్ వన్న మా ఊరి పేరు వాళ్ళది. 2 గొర్రెలు మొక్కుబడిగా చంపుతారు. చంపడం అన్నది అది కరెక్టో కాదో నాకు తెలియదు. మాది విజయవాడ. మా మ్యారేజ్ చేసుకుని 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. దేవుడు ఉన్నాడా లేదా అంటే కొన్ని నమ్మారు అంటారు కదా. ఈ వీడియోలో మీకు ఒకటి చూపిస్తాను. అంటే ప్రతి సంవత్సరం ఇలాగ వారాలు చేస్తున్న ఆ తల్లి అనేది ఎవరో ఒకరి మీదకు వస్తుంది. నిజమైన దేవతని నమ్మడానికి ఇది ఒక నిదర్శనం ఫ్రెండ్స్. మీరు ఎంతమంది నమ్ముతారో తెలీదు. ఆ క్లిప్కి నేను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వను, మీరే చూడండి. మరి ఇంకేంటి చెప్పండి ఫ్రెండ్స్. ఇదే మా చాలా చిన్న విలేజ్. జస్ట్ 34-35 ఇల్లులు ఉంటాయి అంతే. చాలా చిన్న గ్రామం. మరి తీయలేదు ఏంటి మామూలు జస్ట్ తీయలేదు. బయటకు వస్తే వెనక్కున్న వాళ్ళు ఉన్నారు అంతే.
చూసారు కదా, ఇది ఎంతవరకు నమ్ముతారు ఎంతవరకు నమ్మరు అనేది అది మీ మనస్సాక్షిగా తెలుస్తుంది. నాకు ఇలాంటి కొంచెం భయమే అమ్మవారు అవంతే, కానీ పూజలు మాత్రం చేస్తాను ఇష్టంగా. కానీ ఒంటి మీదకి వస్తే మాత్రం అది ఎక్కలేని భయమే వస్తుంది. ఇది మా ఊర్లో ఒక ఇద్దరికి వచ్చింది. మరి ఇంకేంటి ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు కోడి కోస్తారు, మేక కోస్తారు. దయచేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నా ఫస్ట్ వీడియో ఇదే. కొంచెం ఎలా చేయాలో కూడా చెప్పండి, సపోర్ట్ చేయండి. అంటే సిటీలో ఉన్న వాళ్ళకి సిటీలో ఉన్న వాళ్ళకే కాకుండా ఇలా పల్లెటూరు సైడ్ కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. చూడండి, ఇక్కడ కోళ్ళు ఎవరింటి కోళ్ళు మొత్తాన్ని అతనే నడుపుతాడు. అతని పేరు అతను కోళ్ళన్నీ చేస్తాడన్నమాట. ప్రతి ఒక్క కోడికి చేస్తాడు. చూసారా, కోళ్ళు వేసిన గిలగిల కొట్టుకుంటున్నాయి, కానీ తప్పదు. కానీ నా దృష్టిలో ప్రతి ఒక్క దేవుడు ఒకటే. యేసు ప్రభుని నమ్ముతాను, ప్రతి ఒక్క అమ్మవారికి నమ్ముతాను, ఇష్టంగా అందరినీ నమ్ముతాను. మీరు మీ ఉద్దేశంలో అంటే హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవరైనా సరే ఒకటే నాకు మాత్రం. ఇప్పుడు గొర్రెని చూడండి, పాపం అంటే ముక్కుపడిగా కోసేస్తారు, కానీ చాలా చూడడానికే భయంకరంగా ఉంది. ఇలాంటి వీడియోలు పెట్టవచ్చో పెట్టకూడదో నాకు తెలియదు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు చేయవచ్చో చేయకూడదు. ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కానీ ఒక్క దెబ్బకి తల నరకాలి అంటారు. చూడండి, చాలా ఘోరం కదా, కానీ తప్పదు. పూర్వం నుండి వస్తున్న ఆచారాలు కాబట్టి మన పెద్దవాళ్ళు అవి ఎలా పాటిస్తారో మనం కూడా అలాగే పాటించాలి. మీరు ఫ్రెండ్స్, మీ ఆచారాలకు మీరు కట్టుబడి ఉంటారో లేదో కూడా చెప్పండి. ఇది మా ఊరిది, మా ఈదుల వలసది. ఇది వన్నం పక్కన ఉన్న వాళ్ళది ఫ్రెండ్స్. మరి ఇంకేంటి చెప్పండి ప్లీజ్. నా వీడియోస్ చూడండి, చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్.